నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ వడ్లపల్లెం బాణసంచ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందడం తీవ్ర విషాదకరం అని తెలిపారు. ప్రతి మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రాటియా ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ మందుగూడు సామాగ్రి నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పెద్దపురం ఆర్డీఓ, డీఎస్పీ సస్పెండ్ చేశారు. ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు ఆదేశించారు. ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసి ఆయన ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అమిత్ షాని కలిసి మావోయిస్టుల లొంగుబాట్లు మరియు భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతి కూడా పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ ముందు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల పరిస్థితులు, పునరావాహం గురించి ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం. అలాగే ఈ నెల 31న జరగబోయే మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఇటీవల దేవ్జీ లాంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. ప్రముఖ మావోయిస్టు నాయకుడు గణపతి ఇంకా లొంగిపోలేదని అధికారులు తెలిపారు. కెనడా ప్రభుత్వం భారత విద్యార్థులకు పెద్ద అవకాశం ప్రకటించింది. $100 మిలియన్ స్కాలర్షిప్ ఫండ్ ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతుల భారత్ విద్యార్థులకు పూర్తి విద్యా ఖర్చులు భరించే ఉపకార వేతనాలు ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నిర్వహించనుంది. కెనడా భారత్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీలో భాగంగా భారత్లో 3 హైబ్రిడ్ స్టడీ సెంటర్స్ మరియు ఇన్నోవేషన్ క్యాంపసెస్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అలాగే డల్హౌస్ యూనివర్సిటీ, ఐఐటి తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతితో భాగస్వామ్యంతో రీసెర్చ్ మరియు సాంకేతిక విద్యలో సహకారం పెంచడానికి ప్లాన్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం ప్రకారం ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతం అయిందని తెలిపింది. ఈ సైనిక చర్యలో లక్ష్యాలు ధ్వంసం చేసి ఇరాన్ క్షిపణి మరియు నౌకాదళాల సామర్థ్యాన్ని బలంగా దెబ్బతీశామని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ లో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్స్, లాంచెస్ నాశనం అయ్యాయని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్ క్షిపణి ప్రయోగాలు 86% తగ్గాయని వెల్లడించింది. టొర్పెడో దాడులతో ఇరాన్ కి చెందిన 20కి పైగా నౌకలు నాశనం అయ్యాయని చెప్పింది. అయితే ఈ ఆపరేషన్ లో 6 మంది అమెరికా సైనికులు మృతి చెందగా మిడిల్ ఈస్ట్ లో 17,500 అమెరికా పౌరులను స్వదేశానికి తరలించారు. యుఎస్ ఇరాన్ యుద్ధం మధ్య శ్రీలంక తీరం దగ్గర ఇరాన్ కి చెందిన IRIS దీన యుద్ధం నౌకపై అమెరికా జలాంతరంగాన్ని టొర్పెడోతో దాడి చేసి ముంచేసినట్లు పెంటగాన్ ప్రకటించింది. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నేవీ సిబ్బంది మృతి చెందారు. సముద్రంలో తేలియాడుతున్న 32 మందిని శ్రీలంక నేవీ రక్షించారు. ప్రమాద సమయంలో నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. ఇరాన్ నౌక నుండి వచ్చిన ఎమర్జెన్సీ సంకేతాల తర్వాత శ్రీలంక నేవీ గాలింపు చర్యలు ప్రారంభించింది. కానీ నౌక పూర్తిగా మునిగిపోయి ఆయిల్ మరకలు మరియు లైఫ్ జాకెట్స్ మాత్రమే కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోని కూడా అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.